ఫీడింగ్ చేయడం వల్ల పప్పీస్ కానీ డాగ్స్ కానీ హ్యాపీగా ఉన్నట్లు నాకు అనిపించింది. అందరికీ నమస్తే. అంజీ విజన్కు స్వాగతం. ఆపదలో ఆదుకున్న వారిని మన జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోము. అలాగే ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల, మిల్క్ ఫీడింగ్ చేయడం వల్ల ఆ మూగజీవాలు కూడా మనల్ని ఎప్పటికీ కూడా మర్చిపోవు. ఇది ఒక రోజుతో అయిపోయే పని కాదు, డైలీ రొటీన్ వర్క్. ఆకలి అనేది భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రతిరోజు ఉంటుంది, ఉదయం సాయంత్రం. అలాగే ఈ మూగజీవాలకు కూడా ఉదయం రాత్రికి మాత్రం ఆకలిగానే ఉంటుంది. ఆ సమయంలో వీటిని ఆదుకుంటే అవి మనల్ని ఎప్పటికీ కూడా మర్చిపోవు. మనం పెట్టే ప్రతి ఆహారపు ముక్క అవి మనల్ని తలుచుకుంటూనే ఉంటాయి. ఆ విధంగా చేయడం వల్ల అవి పెడుతున్నారనే ఉద్దేశంతో మన దగ్గరకు వస్తాయి. పెట్టే వాళ్ళ దగ్గరకు మాత్రమే వస్తాయి కానీ కొట్టే వాళ్ళ దగ్గరికి మాత్రం ఎప్పటికి కూడా రావు. నా టీ స్టాల్ దగ్గర మూగజీవాలకు బ్రెడ్, మిల్క్ 2 టైమ్స్ పెడతాను. అందుకే అవి టైం చూసుకొని నా టీ స్టాల్ దగ్గరకు వస్తాయి. దీనివల్ల నా వ్యాపారం కొద్దిగా కుంటుపడుతుంది. అయినా వాటిని మాత్రం మరవలేను. వాటికి ఫీడింగ్ మాత్రం తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా పిల్లల తల్లులకు చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, అవి ఆకలితో ఉంటాయి, ఆకలిని భరించలేవు. కాబట్టి ఈ ఫీడింగ్ చేస్తే అవి మనల్ని తలుచుకుంటాయి. ముఖ్యంగా ఈ మూగజీవాలు మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి. ఒకవేళ మనుషులే వాటికి ఆహారం పెట్టకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది తల్లిగాని తల్లి కుక్క తన పిల్లల్ని తీసుకొని డైలీ టీ స్టాల్ దగ్గరకు వచ్చేస్తుంది. ఫీడింగ్ అయిన అనంతరం మళ్ళీ వెళ్ళిపోతుంది స్కూల్లోకి. ఇది రోజు దినచర్య. ఫీడింగ్ డైలీ చేయడం వల్ల ఇవి బ్రీడ్ డాగ్స్కు ఏం తీసిపోవు. స్ట్రీట్ డాగ్స్ అయినప్పటికీ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. ఫుడ్ ఫీడింగ్ చేయడం లేదని ఈ డాగ్ బాధపడుతుంది. దీంతో పాటు చిన్న పప్పీస్ కూడా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు వేస్తారని వెయిటింగ్ చేస్తుంది. ఇగో చిన్న పప్పీస్ కూడా పైకి చూస్తున్నాయి. ఫుడ్ కానీ మిల్క్ కానీ పెడితే తినిపోదామని ఎదురు చూస్తున్నాయి. నాలుకను బయటికి అటు ఇటు అంటున్నాయి. ఇదిగో చూడండి, పప్పీ కూడా మంచిగా కూర్చొని ఎదురు చూస్తుంది ఏదైనా వేస్తారని. ఇదిగో లిల్లీ పప్పి కూడా వచ్చేసింది. నా టీ స్టాల్ వీటికి షెల్టర్గా మారింది. ఇదిగో డాగ్స్ ఎప్పుడు వేస్తారని నైట్ ఎదురు చూస్తున్నాయి. చిన్న పప్పి ఎలా కూర్చుందో చూడండి. నన్ను చూసి అలాగే నిల్చున్నాయి. ఏదైనా వేస్తారని, ఏమైనా తిందామని ఎదురు చూస్తున్నాయి, వెయిటింగ్ చేస్తున్నాయి. టైం అయింది కదా, ఆ టైం కోసం ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ చిన్న పప్పీస్ మెడ పైకెత్తి ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆకలిని తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాయి. చూడండి, ఆకలి మరి ఎంత దీనమైన పరిస్థితికి దారితీస్తాయో చెప్పవచ్చు. ఈ మూగజీవాలు ఏం చేయలేని స్థితిలో ఉన్నాయి. వేస్తే తిందామని ఉంది, వాటి కోసమే ఎదురు చూస్తున్నాయి. అదే మనుషులకైతే ఈ దీనస్థితి ఉండదు. వండుకొని తింటారు, లేకుంటే అడుక్కొని తింటారు. కానీ కుక్కలకు అలాంటి పరిస్థితి లేదు. అవి మనుషుల మీద ఆధారపడి జీవిస్తుంటాయి. ఫ్రెండ్స్, అందుకే
మనకు తోచినంత వాటికి పెట్టడం మన మానవ ధర్మం. వేస్ట్గా ఆ డస్ట్బిన్లో కానీ ఆ డ్రైనేజీలో కానీ వేయకుండా ఒక దగ్గర పెడితే ఇవి తిని బతుకుతాయి. పప్పీస్ అన్నీ స్కూల్ గ్రౌండ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిగో పెద్ద కుక్క కూడా బయటికి వచ్చేసింది. టీ స్టాల్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఫీడింగ్ అయ్యాక పప్పీస్ నేను కుక్కల కోసం పప్పీస్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే చిన్న పప్పీ వచ్చి ఆ టేబుల్ కింద దాక్కుంది. ప్రతిరోజు నేను ఈ పప్పీస్కు కానీ డాగ్స్ కానీ పాలతో పాటు ఫుడ్ కానీ బ్రెడ్ కానీ ఇస్తాను. అవి తిని బాగా మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నాయి. బ్రీడ్ డాగ్స్కు తీసిపోకుండా ఉన్నాయి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇవి బ్రీడ్ డాగ్స్ అని చాలామంది అన్నారు. కాదు, ఇవి స్ట్రీట్ డాగ్స్. వీటికి మంచిగా చూసుకుంటే ఇలానే ఉంటాయి అనే విషయం చెప్పేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు. రాత్రిపూట 7 గంటలు అయ్యిందంటే చాలు పప్పీస్ కానీ డాగ్స్ కానీ నా కోసం ఎదురు చూస్తుంటాయి. టీ స్టాల్ను మూసివేసిన వెంబడే ఇంటికి వచ్చి బయట కట్టెల పొయ్యి మీద వంట వండి పాలతో పాటు వీటికి ఫుడ్ ఫీడింగ్ చేస్తాను. ఇది డైలీ రొటీన్గా జరుగుతుంది. ఫుడ్ ఫీడింగ్ చేయడం అంత ఈజీ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, రిస్క్తో కూడుకున్నటువంటి పని. వీటికి ప్రతిరోజు 1/2 లీటరు పాలు, కేజీన్నర బియ్యం, 1/2 డజన్ బనులు ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. టీ స్టాల్ దగ్గర కొన్నింటికి, ఇంటి దగ్గర కొన్నింటికి ఈ విధంగా ఫుడ్ ఫీడింగ్ చేయడం జరుగుతుంది. ఈ కుక్కల కోసం డైలీ నాకు 100 నుండి 150 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అయినా సరే వీటి కడుపు నింపడం నా ధ్యేయం. ఎందుకంటే మూగజీవాలు కదా, ఇవి మనల్ని నమ్ముకొని బతుకుతున్నాయి. అందుకే వీటికి పెట్టాలనే ఉద్దేశంతో వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం జరుగుతుంది. షెల్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పప్పీస్ ప్లేయింగ్. పప్పీస్ స్కూల్ గ్రౌండ్ నుంచి నా టీ స్టాల్ దగ్గరకు ఏ విధంగా వస్తున్నాయో ఇప్పుడు చూడండి. వీడియోను పూర్తిగా చూసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు.